సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలులోని తన కాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని 30 మంది ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల స్థలాల మంజూరు, రుణాల ఆమోదం, పింఛన్లు అందేలా చూడాలని ప్రజలు కోరారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ కొన్ని సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు. ప్రభుత్వ పాలసీకి సంబంధించిన అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వేంపల్లిలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో సుభాష్, చైర్మన్ వెంకటరమణ తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్, సహాయ అర్చకులు తిరుమల వేణు నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రథసప్తమి ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఉత్సవ రథంపై కొలువు తీర్చి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేంపల్లి పట్టణ పురవీధుల్లో మహిళలు ప్రత్యేక ఉత్సాహంతో గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో జిన్నో సమ్మిట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చైతన్య సంస్థల అధినేత చైతన్యరాజు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరయ్యారు. ముందుగా సమ్మిట్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను అతిథులు పరిశీలించారు. అనంతరం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ స్పార్క్ సంస్థ ఇంత పెద్ద స్థాయి జిన్నో సమ్మిట్ ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పట్టణం, మండల కేంద్రాల్లో నిర్వహిస్తే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని తెలిపారు. అంటే మిమ్మల్ని చూస్తే మా పిల్లలు చూసినట్టు, మా మేనలు చూసినట్టు, మేనకోళ్ళు చూసినట్టు ఫీలింగ్ వస్తున్నాం. ఏదో చెప్పాలి, మీరంతా కూడా మా నెక్స్ట్ జనరేషన్, మీకు ఏదో చెప్పాలి, ఏదో చేయాలని ఒక తాపత్రయం. అయితే బయట చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఒక మంచి సెమినార్, టెక్నికల్ సెమినార్ అవుతుంది, మనం అందులో పార్టిసిపేట్ చేయాలి అని ఒక ప్రవణత ఉంది. ఒక డెసిషన్ తీసుకుని మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు విన్నర్ అయిపోయినట్టే. మీరు విన్నర్ అయిపోయినట్టు కూడా క్లాస్ పట్టణం వాళ్ళు ఉన్నారండి కదా. నేను విన్నర్ అయ్యాను, మీరు ఎవరు పట్టకండి. నేను విన్నర్ అయ్యానని పట్టండి. ఈరోజు ప్రతి యూత్ ఏంటంటే ప్రతిరోజుకి కూడా రోజు కూడా టెక్నాలజీ మారిపోతుంది. రామస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించబడ్డాయి. మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో సీతారామ లక్ష్మణుల సమేతంగా స్వామివారు విహరించగా భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి పుష్పమాలికలు, విలువైన ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామంలోని ప్రతి వీధిలో భక్తులు అడుగడుగునా జగదభిరామునికి కర్పూర హారతులు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో భక్తజన సందోహంతో కిటకిట
కిటకిటలాడింది. రథసప్తమి వేడుకలు ఆధ్యాత్మిక వైభవంతో భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగాయి. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. వైఎస్సీ నేతల వ్యాఖ్యలపై గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. అభివృద్ధిని అడ్డుకుంటామంటే తుక్కురేగొడతామని హెచ్చరించారు. వైఎస్సీపీ 5 ఏళ్ల పాలనంతా దోపిడీ, అరాచకమే తప్ప మరేమీ లేదని విమర్శించారు. పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బందరు పోర్టు అక్కర్లేదని సంతకం పెట్టింది పేర్ని నానియేనని గుర్తు చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఘటనపై జోగి రమేష్ ను తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేష్ పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి ఇవాళ రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి రెవెన్యూ రికార్డ్స్ని తగలబెట్టేసి ఎలుకలు కొట్టేసి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, మంత్రుల గురించి మాట్లాడతారు. అసలు మీరు మనుషులా లేక వింత జంతువులా అనేది అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ రోజున రీసర్వే పేరుతో భూములు కొల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, ఆ రోజున మరి సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు, అక్షరాల 700 కోట్ల రూపాయలు బొమ్మలు చెక్కించుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏదైతే పాస్బుక్లు తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే హక్కు ఎవరిచ్చారు? భూ హక్కు చట్టం తీసుకొచ్చి అసలు భూములే కొట్టేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రంలో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు వచ్చినా ఎక్కడా కూడా రెవెన్యూ సమస్యల మీద నిరంతరం ప్రజలకి ఆస్తులను కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు 22A అని పెట్టడం, ప్రభుత్వ భూములని పెట్టడం, నిషేధ భూములని పెట్టడం, మీ కన్ను పడితే 22A, మీ కన్ను పడితే ఇది ప్రభుత్వ స్థలం. కలెక్టర్ని బెదిరించి, రెవెన్యూ అధికారులను బెదిరించి భూదోపిడీకి చేసింది జగన్మోహన్ రెడ్డి అనుకో కాదా? ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక బలహీన వర్గాల నాయకుడు ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి పదవులు ఏదన్నా బలహీన వర్గాలకు ఇచ్చారా? ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖని అనగాని సత్యప్రసాద్ గారికి ఇచ్చారని చెప్పి ఈరోజు పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీకు ఏ అర్హత ఉంది? 3 సార్లు ఎమ్మెల్యేగా రేపల్ల నియోజకవర్గం నుంచి కంటిన్యూగా గెలుస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనగాని సత్యప్రసాద్ గారి గురించి నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడుతూ, అంటే వ్యక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, బీసీ వర్గాల మనోభావాన్ని అమ్ముడైపోతారనే సంకేతాన్ని పంపించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆనాడు మరి అనేక మంది ఎమ్మెల్సీలని బేరసారాలు ఆడతానికి ప్రయత్నం చేశావు. ఆ రోజు కొంతమందిని లాక్కున్నావు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బొమ్మూరు ప్రాంతంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి సూర్యభగవానునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
రథసప్తమి రోజున సూర్య భగవానుని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలతో జీవితం సాగుతుందని భక్తుల గాఢ నమ్మకం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తుగా ఏర్పాట్లు చేసి దర్శనాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ శాంతియుత వాతావరణంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఓం నమో సూర్యదేవాయ నమః. సూర్యనారాయణ స్వామి మాఘమాస పర్వదినంలో ఈరోజు శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి పర్వదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతాయి. ఈ సంవత్సరం ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజున రావడం చాలా విశేషం. అలాంటిది ఈ ఆదివారం సుమారుగా ఒక 13,000-14,000 మంది భక్తులు వచ్చి ఈ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారండి. అలాగే దర్శనానంతరం స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. స్వామివారి దర్శనానంతరం కూడా స్వామివారి ప్రసాదం చేసి తిని సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందుతారని విశ్వసిస్తున్నామండి. మార్కాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు భక్తుల హర్షాతిరేకాల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. స్వామివారి ఉత్సవాలకు సంబంధించి సప్త వాహనాలు ప్రత్యేకంగా ముస్తాబు చేయగా ప్రతి వాహనంపై స్వామివారి దర్శనం భక్తులను ఆకట్టుకుంటోంది. రథసప్తమి వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక పోలీస్ పెరేడ్ రిహార్సల్స్ లో స్వయంగా పాల్గొన్న ఎస్పీ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. విశాలమైన కళాశాల ప్రాంగణంలో దేశభక్తి ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా జమ్మలమడుగులో అధికారులు, విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. జమ్మలమడుగు గాంధీ కూడలి వద్ద ఓటు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తూ విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సాయిశ్రీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వేరియస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి ఓటర్ అవేర్నెస్ ర్యాలీ అనేది అరేంజ్ చేస్తారు. సో ఇందులో భాగంగా 3 రోజుల క్రితం మనం నేషనల్ ఓటర్స్ డే మీద కాంపిటీషన్స్ కూడా నిర్వహించారు. అందులో పిల్లల్లో ఓటర్స్ డే అండ్ ఓటర్స్ యొక్క డ్యూటీస్ ఏంటి అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి దాని మీద అవేర్నెస్ తీసుకురావడమే ఈ డే ముఖ్య ఉద్దేశం. సో అలాగే మన ఇండియాలో డెమోక్రసీ ఉంది, ఎంతో మంది నార్మల్ ప్రజలు కూడా ఎన్నికల రోజు చాలా తక్కువ పార్టిసిపేట్ చేసి, సో అందులో భాగంగా ఓటర్స్ అందరూ కూడా రోజు మన ప్రజాస్వామ్యంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కాస్ట్ యువర్ ఓట్. సో వాళ్ళ ఓటు యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్ ని కూడా, అలాగే ఎక్కువ మంది ఇంకా అవేర్నెస్ ని కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఎన్నికల సమయంలో ఎక్కువ 100% పార్టిసిపేషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఆదేశం పేరు ప్రతి నియోజకవర్గంలో చిత్తూరులో యువతను గంజాయి మత్తుకు బానిస చేస్తూ విక్రయిస్తున్న 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన 5 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2.5 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ముఖ్యంగా చిత్తూరు నగరంలోని విద్యార్థులు, యువతకు విక్రయిస్తూ మత్తుకు బానిసలను చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మత్తు కారణంగా యువత చెడు అలవాట్లకు లోనై నేరాలకు పాల్పడుతూ తమ కుటుంబాలను కూడా కష్టాల్లో నెట్టుతున్నారని పోలీసు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథ్, వన్ టౌన్ సిఐ మహేశ్వర్ అభినందించారు. సరఫరా చేసే తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అండ్ శివతేజ అనే ఇద్దరిని ముందుగా హాజరుపెట్టినాం. ఈ శివతేజ అనే అతను చింతపల్లి వైజాగ్ ఏరియా సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిని తీసుకొచ్చి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పురం, ఈమె భర్త హరిబాబు. ఇతను కూడా ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసినాం. అతను కూడా జైల్లో ఉన్నాడు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరికి ఈ శివతేజ అనే అతను వైజాగ్ నుంచి చింతపల్లి నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఇంకా చిన్న ఎవరికైనా పంపుతారు. అవన్నీ కూడా కొన్ని ఇంట్రాగేషన్లో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో విచారణలో సాక్ష్యాలను బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే వీటిపైన ఈ మధ్యకాలంలో నాకు జిల్లా ఎస్పీ తుషార ఐపీఎస్ గారు గట్టి నిఘా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలోనూ బెంగళూరు కాన్ఫరెన్స్లోనూ ఆ సిబ్బంది అందరికీ చెప్తూ ఉంటారు. అందులో భాగంగా చిత్తూరు వన్ టౌన్ సిఐకి వాళ్ళ సిబ్బందికి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనకాల వీళ్ళిద్దరూ అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం పట్టుకొని వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశపెట్టినటువంటి 2 బ్యాగులు, ఇవి ఒక్కొక్క బ్యాగ్లో 2 కలిసి ప్యాకెట్స్ 6 కిలోల 200 గ్రాములు కొంతమంది నేరానికి ఉపయోగించేటువంటి మొబైల్స్ కూడా పెద్దమంత్రి సంవత్సరంలో రెవెన్యూ అధికారుల సంవత్సరంలో సీజ్ చేసి కేసు నమోదు చేయడం. సార్ ఎంత వాల్యూ సార్ ఇది? మొత్తం టోటల్గా గంజాయి 1.5 lakh, మొత్తం 2.5 lakhs. నేరరహిత సమాజమే లక్ష్యంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆదేశాల మేరకు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. పోలీసు ప్రజల మధ్య నమ్మకం పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎస్ఐ టి రఘునాథరావు పేర్కొన్నారు. చాలా మంది అకౌంట్స్ అనేవి వాళ్ళకి వాడుకోమని ఇచ్చేస్తాం. మనం ఏంటి దొరికాడు కదా వాళ్ళ దగ్గర నాకే సంబంధం పలానా వ్యక్తులుగా అకౌంట్ ఇవ్వమని ఇచ్చారు, అంతే తప్ప నాకు తెలియదు అన్నమాట. అందువల్ల చాలా సైబర్ క్రైమ్స్ అనేవి బేబస్సు జరుగుతున్నాయి. దొరకడం కష్టం. మనం ఏమనుకుంటాం పోలీసులు కంప్లైంట్ ఇచ్చే కదా, అంతేందుకు మీ విలేజ్లో 2,20,000 ఫ్లిప్కార్ట్లో అతనికి ఓటీపీ నెంబర్ మీ విలేజే, అతని పేరు మర్చిపోయాను, ఏదో మన జగ్గంపేటలో ఏదో చిన్న కంపెనీలు పనిచేస్తారు మీ ఊరే. రీసెంట్గా 1 month బ్యాకే 2 లక్షలు. ఎలా అంటే ఇతనే సంబంధం లేకుండా ఓటీపీలు వచ్చేసి ఫ్లిప్కార్ట్ ద్వారా గోల్డ్ కాయిన్స్ వాడు డెలివరీ చేసుకుంటే ఎక్కడ నోయిడా, ఉత్తరప్రదేశ్ నోయిడా. వాడు ఏంటంటే డెలివరీ చేసుకున్నాడు. వాడు అడ్రస్ అన్ని ఫేక్ అడ్రస్, వాడు ఫోన్ నెంబర్ ఫేక్, వాడు ఆధార్ కార్డు ఫేక్, అన్ని మనిషి మాత్రం ఉంటాడు. మళ్ళీ ఎక్కడ ఉంటాడు మనిషి, ఎక్కడ ఉంటాడు ఏ రాజస్థాన్లో కానీ లేకపోతే దుబాయ్లో కానీ లేకపోతే వేరు ఎక్కడ ఉంటాడు అని పట్టుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల తర్వాత రైతులకు సంబంధించిన ధాన్యం పడుతుంటాయి. మీరు ఒక 10 ఎకరాలు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కడప కోటిరెడ్డి సర్కిల్లో నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టరేట్ సభాభవనంలో ఓటర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించి జాయింట్ కలెక్టర్ నిధి మీనా పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని,
ముఖ్యంగా యువ ఓటర్లు చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, మున్సిపల్ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సీనియర్ ఓటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు విలువను తెలుసుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత నూతన ఓటర్లుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మన జేసీ గారు, మన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి కూడా అటెండ్ కావాలి. ఎందుకంటే జిల్లా అయితే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో, రాబో కాలంలో ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో ఇవన్నీ కూడా అధికారులు మనకు క్షుణ్ణంగా వివరిస్తారు. అధికారులు దగ్గరుండి మనకు మంచి చెడు అన్ని కూడా చూసుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కాకుండా స్వచ్ఛందంగా మీరు వచ్చి మన జిల్లా వైభవాన్ని ప్రజలందరికీ తెలిసేలా చాటాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, కొత్తగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చీమకుర్తి మండల తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చీమకుర్తి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ఒక హక్కే కాకుండా బాధ్యత కూడా అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. చీమకుర్తి పురపాలక సంఘం కమిషనర్ రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని అన్నారు. ఓటు హక్కును అమ్ముకోకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ప్రజలను కోరారు. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శంకరయ్య స్వామి రథసప్తమి పూజా కార్యక్రమాలు నిర్వహించి రథసప్తమి యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను భక్తులకు వివరించారు. కన్నడ ప్రాంత భక్తులతో పాటు స్థానిక భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి డివి రమణారెడ్డి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. కనిగిరిలో రథసప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనిగిరి గార్లపేట రోడ్డులోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. పూల అలంకరణలతో స్వామివారి సప్తవాహనాలు పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, కులుకు భజనలు సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.